అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. వెల్కమ్ టు కింగ్ క్రాక్ మమ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు లేటెస్ట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకుందాము. మే నెల సంబంధించి కొంతమందికి డోర్ టు డోర్ పెన్షన్స్ అనేవి ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకొంతమందికి మే నెలకు సంబంధించి కొత్తగా లిస్ట్ అనేది రావడం జరిగింది. అయితే ఆ లిస్టు తాలూకు వివరాలు ఏంటి, ఏ రకంగా ఉన్నాయనే విషయం కూడా తెలుసుకుందాము. అంతేకాకుండా చాలా మంది పెన్షనర్స్ కి అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అది ఏ రకంగా పడుతుంది, ఏ అకౌంట్ లో పడుతుంది, దాని తాలూకు వివరాలు ఎలా తెలుసుకోవాలి, ఏంటి అనే విషయాలు కూడా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షన్ సంబంధించి మే నెల డైరెక్ట్ గా డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా ఆధార్ కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయిన దానిలో అమౌంట్ అనేది క్రెడిట్ అవడం జరుగుతుంది. అయితే ఏ అకౌంట్ లో క్రెడిట్ అయింది, ఏ రకంగా క్రెడిట్ అయిన వివరాలు మనకి ఇప్పుడు సచివాలయంలో అవైలబుల్ గా ఉన్నాయండి. ఎవరికైతే ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగి ఉందో వారికి వారి ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. దాని యొక్క వివరాలు అనేవి సచివాలయంలో వెల్ఫేర్ గా లాగిన్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. ప్రతి ఒక్క పెన్షన్ తాలూకు వివరాలు, అది అకౌంట్ నెంబరు, అకౌంట్ బ్యాంక్ నేమ్ కూడా ఉంది. ఈ రకంగా వివరాలన్నీ వారి యొక్క లాగిన్ లో ఉంది. ఎవరికైనా ఏ అకౌంట్ లో పడిందో తెలియకపోతే మీరు మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిసి మీ యొక్క వివరాలు తెలుసుకొని ఆ అకౌంట్కి వెళ్ళి మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో కొంతమందికి మళ్ళీ బ్యాంక్ అకౌంట్ తాలూకా అమౌంట్ అనేది పడకుండా, అంటే బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ గా ఉండడం వల్ల కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అయిపోవడం వల్ల కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్ చాలా కాలం నుంచి వాడకపోవడం వల్ల అది క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఇలాంటి వారికి అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. సో వారికి ఇప్పుడు అమౌంట్ అనేది మళ్ళీ తీసుకొచ్చి డోర్ టు డోర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోయి లేదా క్లోజ్ అయిపోయి కొంతకాలంగా వాడకుండా ఉండిపోయిన అకౌంట్లు ఏవైతే ఉన్నాయో, ఈ డబ్బులు ఎవరికైతే పడకుండా ఉండిపోయాయో వారికి కూడా ఇప్పుడు ఇంటింటికి వచ్చి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వరకు అమౌంట్ అనేది పడిన వారికి ఏ అకౌంట్ లో పడింది, ఆ అకౌంట్ నెంబర్ ఎంత, ఆ అకౌంట్ బ్యాంక్ తాలూకు డీటెయిల్స్ ఏంటి, ఇలాంటి వివరాలన్నీ మీ యొక్క వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిసి తెలుసుకోండి. ఈ రకంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి అమౌంట్ అనేది తీసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏ అకౌంట్ అనేది లింక్ అయింది అనే విషయాలు తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పానండి. ఈ వీడియోలో కూడా ఒకసారి చెప్తాను. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఇక్కడ క్యాప్చర్ ఉంది, ఆ క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఆధార్ కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే అకౌంట్ డీటెయిల్స్ కనిపిస్తాయో ఆ అకౌంట్ లో అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇక్కడ రెండు విధాలుగా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా తెలుసుకోవచ్చు, లేదా మీ వెల్ఫేర్ సెక్రటరీ గారిని కలిసి ఆ ఏ అకౌంట్ లో పడిందో కూడా వివరాలు తెలుసుకోవచ్చు. ఈ రెండు విధాల ద్వారా మీరు మీ యొక్క అకౌంట్ కానీ మీకు తెలియకపోతే తెలుసుకొని ఆ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోండి. అమౌంట్ అనేది ఎవరికైతే ఇంకా క్రెడిట్ కాలేదో, కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ అయితే వారికి మళ్ళీ డోర్ టు డోర్ వచ్చి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ మామ.